హాయ్ గైస్, అందరు బాగుంటారా? నైట్ 12 అవుతుంది. మీకోసం కంటెంట్ ఇవ్వాలి కదా, నా బాధ్యత. ఒక్కరు మారిన చాలు అనే నా ఫీలింగ్ తోటి నేను చేస్తున్న వీడియోస్ ఇవి. అంతేగాని నాకు ఏదో పేరు రావాలి, నాకు రీచ్ రావాలి అనేసి ఏం లేదు. నచ్చితే ఆటోమేటిక్గా రీచ్ అయిపోద్ది, నచ్చకపోతే డౌన్ అయిపోద్ది అంతే. మార్కెట్లో ఒకటి వచ్చిందనుకో, అది బాగుంటే ఆటోమేటిక్గా సేల్ అవుతుంది, బాగలేకపోతే సేల్ కావు అంతే. నాది కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది అంతే. ఏదైనా టాకింగ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఎవరికోసమైనా ఏదైనా తప్పు ఉంటే తప్పే, ఉప్పు అంటే ఉప్పే. ఓకే, మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ కొందరు, అంటే ప్రతి ఒక్కరిని కంపేర్ చేయదు, కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ కోసం చెప్తున్నారు. తెలియని వాళ్ళు అది ఓపెన్ చేసి దాంట్లో అమౌంట్ పెట్టి పొడగొట్టుకోవడం, తర్వాత బాధపడడం అలాంటివి జరుగుతున్నాయి. సూసైడ్ దాకా వస్తున్నాయి, చనిపోతున్నారు కూడా. అది చాలామంది చదువుతున్నారు, పేపర్ చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కాకపోతే అయినానే అదే దారిలో అవుతున్నారు. అది తప్పు, మనం అది మోసం, అది చాలా ఫేక్. ఓకే, ఇంకోటి మెయిన్, ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్లో మా ఇష్టమైన ఎగ్జాంపుల్ ధోని, నాకు ఇష్టమైన వ్యక్తి. ధోని ఈ దాంట్లో ఉండు, దానికి నేను బెట్టు కట్టాలి ఈరోజు ఎట్లన్నా చేసి అనేసి ఇట్లా ఒక భరోసా పెట్టుకుంటాము కదా, అలాంటి భరోసాలు పెట్టుకోకండి. మ్యాచ్ ఓడిపోతుంది, అప్పుడు బాధపడతాం. అవన్నీ ఎందుకు? హ్యాపీగా మ్యాచ్ చూసి ఇంటోళ్ళతోటి ఒక 1/2 కేజీ కూర తెచ్చుకొని మ్యాచ్ చూసి, మ్యాచ్ అయిపోయిన తర్వాత సంతోషంగా ఓడినా గెలిచినా ఇంటి వాళ్ళతో గడపండి. ఎంత హ్యాపీ ఉంటుందో చూడండి. అదే మీరు మ్యాచ్ కట్టి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చూడండి ఎంత బాధ ఉంటుందో. కట్టొద్దు అనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికన్నా మీకు ఇబ్బంది కలిగించేటట్లు నేను మాట్లాడితే ఐఎమ్ రియలీ సారీ. ఓకే, కాకపోతే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు కట్టితే మీ ఇష్టం అండి. ఎందుకంటే చెప్పడం వరకు నా వంతు, చేయడం మీ వంతు. మీ ఇష్టమైన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి, తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు ఈ వీడియో సెండ్ చేయండి. వాళ్ళకు కూడా అది 10 మందికి షేర్ చేస్తారు. దాని ద్వారా 10 మంది మారుతారు అనేసి నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నైట్ 12:10 అవుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్, గాడ్ బ్లెస్, బాయ్ గైస్. అలా అనేసి నేను బెట్టింగ్ కట్టలేదు అనేసి కాదు, నేను కూడా కట్టాను, కాకపోతే బంద్ చేసుకున్నాను. ఓకే.